తాడిపత్రి రచ్చ కొనసాగుతోంది. జేసీ అనుచరులు అనుకున్నంత పని చేశారు. నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడంతో ఉద్రిక్త వాతావరణం మొదలైన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అరెస్టు చేసి అనంతపురం టౌన్కు తరలించారు. ఇక మరోపక్క జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన వైసీపీ కార్యకర్తల ఫోటోలు ఉన్నాయని, వారిని రఫా చేస్తానని జేసీ బహిరంగంగానే గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనుకున్నట్టే నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని కలవటానికి ఇంటికి వెళ్లిన వైసీపీ కార్యకర్తల ఇంటిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. తాడిపత్రి పోరాట కాలనీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రామకృష్ణ ఇంటిపై దాడి చేసి రణరంగాన్ని సృష్టించారని సమాచారం. ఇంట్లోని సామాన్లు బయటపడేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చూసిన వాళ్ళు జేసీ మార్కు దౌర్జన్యం అంటూ విమర్శలు చేస్తున్నారు. నిన్న పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లటంతో కూడా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి. ఆ తరువాత మీడియా ముఖంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ పెద్దారెడ్డి వీళ్ళిద్దరూ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు రఫా అంటూ సవాళ్ళు విసురుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాకు శత్రువులు కాదు, పెద్దారెడ్డి మాకు శత్రువు అని చెప్పి జేసీ ప్రభాకర్ ప్రకటించారు. ప్రకటించిన తరువాత కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్ల మీద దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందన్న సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ రెడ్డి, అసలు తాడిపత్రిలో ఏం జరిగింది? ఈరోజు ఉదయం తాడిపత్రిలో వైసీపీ కార్యకర్త కిట్టా అనే ఇంటిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిజం చేశారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. రేణుశ్రీ, అంటే కేవలం ఒక్క కార్యకర్త, ఎందుకంటే పెద్దారెడ్డి ఇంటికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి పలుమంది కార్యకర్తలు వెళ్ళటం అనేది జరిగింది. కేవలం ఒక కార్యకర్త ఇంటి మీద దాడి జరిగిందా? ఎందుకు ఆయన ఇంటినే టార్గెట్ గా చేసుకున్నారు? ఇక్కడ తాడిపత్రి అనేది ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వివాదాలు తరచూ సంభవిస్తూ ఉన్నాయి. నిన్న ఉదయం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురం తరలించడం, జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం, నేడు ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వెళ్లి వైసీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేశారు. రేణుశ్రీ, అయితే ప్రజెంట్ అసలు అక్కడ పోలీసులు ఎటువంటి బందోబస్తును ప్రజెంట్ కొనసాగిస్తూ ఉన్నారు? మరోవైపు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారా? కేసు నమోదు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తగ్గించడానికి అటు పోలీసులు రంగప్రవేశం చేసి ఈ పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. రేణుశ్రీ, అయితే ఈ దాడిలో ఎవరైనా గాయపడటం జరిగిందా? ఆ ఇంట్లో కిట్టా అనే వైసీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం మాత్రం జరిగింది తప్పితే అక్కడ ఎవరు గాయపడినట్టు కానీ ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్టు కానీ ఎటువంటి సమాచారం అందలేదు. రేణుశ్రీ, అయితే ఈ దాడి చేసే దాంట్లో అసలు ఎంతమంది పాల్గొన్నారు ఈ దాడిలో అని చెప్పి వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? జేసీ అనుచరులు గుంపుగా వచ్చి దాడి చేశారని చెప్పి కిట్టా భార్య సమాచారం అందిస్తుంది. అయితే ఇక్కడ కేవలం జేసీ అనుచరులు పెద్దారెడ్డిని కలవడానికి వెళ్లడంతోనే దాడి చేశారని చెప్పి ఆమె ఆరోపిస్తుంది. మరోపక్క వైసీపీ శ్రేణులు ఇది పద్ధతి కాదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ దాడులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా కిరణ్ రెడ్డి? జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న ఉదయమే వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డిని కలవడానికి వెళ్ళిన వారి ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, వారి భర్తం పడతామని హెచ్చరించిన నేపథ్యంలో నేడు అది చేసి చూపించారు. రేణుశ్రీ, అయితే చూపించారని ప్రచారం జరుగుతుంది. రేణుశ్రీ, దీని మీద పెద్దారెడ్డి వర్గీయులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఈ ప్రజాస్వామ్యంలో పార్టీ నేతలను కలవడం సహజము. పార్టీ నేతలను కలిశారనే ఉద్దేశంతో కార్యకర్తల మీద దాడి చేయడం మంచి పద్ధతి కాదంటూ హితవు పలుకుతున్నారు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ప్రజెంట్ తాడిపత్రిలో కూడా నిన్నటితో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు నిన్న మాటలతోనే దాడులు చేసుకున్నారు. ఇవాళ డైరెక్ట్గా కూడా దాడులు చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. జేసీ వర్గం వెళ్ళి
ఇటు పెద్దారెడ్డి వర్గీయుల మీద దాడి చేసింది. ఆయన అనుచరులు ఒకరి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ నిన్న పెద్దారెడ్డిని కలిసేందుకు వెళ్లిన నేపథ్యంలోనే ఈ దాడి చేశారు జేసీ వర్గీయులు వచ్చి అని చెప్పి కూడా ఎవరైతే ఈ దాడిలో గాయపడ్డారో కిట్టా అనే వ్యక్తి వాళ్ళ వైఫ్ అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ అయితే దీని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సరే